హైదరాబాదు వీధులు అద్దంలా మెరిసిపోయే రోజులు రాబోతున్నాయా? డ్రైనేజీ వాసనకిక కాలం చెల్లిందా? సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కార్పొరేషన్ల కమిషనర్ల పర్యటనలు చూస్తుంటే నగరానికి నరకానికి బై బై చెప్పే రోజులు వచ్చేలా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చారో లేదో అప్పుడే అధికారులు యాక్షన్లోకి దిగిపోయారు. వీధుల్లో దగ్గరుండి ఊడ్చిపిస్తున్నారు. శానిటేషన్ వర్కర్లతో తిరుగుతూ రహదారులను క్లీన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని కొన్ని వీధుల్లో నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. డ్రైనేజీ కంపు లేదంటే చెత్త కుప్పలు దర్శనమిస్తూ ఊపిరాడకుండా చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ దృశ్యాలు సిటీకి దూరం కాబోతున్నాయి. శానిటేషన్పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంగళవారం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వివిధ అంశాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శానిటేషన్ ఇష్యూపై స్పెషల్ గా ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో 3 కార్పొరేషన్ల ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు, శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉదయం నుంచే ఫీల్డ్లో ఉంటున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ బుధవారం చార్మినార్ జోన్లో పర్యటించారు. రంజాన్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలోని చెత్త కుప్పలను తొలగించి శుభ్రం చేయించారు. అలాగే ప్రధాన కూడళ్లలో నిరంతరం పారిశుద్ధ్య పనులు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్పై ఫోకస్ పెట్టాలని శానిటేషన్ విభాగం అధికారులతో పాటు జోనల్ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. ఇక సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన కుత్బుల్లాపూర్లో పర్యటించారు. ఉదయమే ఫీల్డ్లోకి వెళ్లిన ఆమె ఆయా ప్రాంతాల్లోని శానిటేషన్ పనులను పరిశీలించారు. శానిటేషన్ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సూపర్వైజర్ అధికారులను హెచ్చరించారు. జీడిమెట్ల సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100% జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ సైతం శానిటేషన్పై ఫోకస్ పెట్టారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులను అలర్ట్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వీధులను, రోడ్లను క్లీన్ గా ఉంచాలని ఆదేశించారు. ఇలా 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ఉదయమే వీధుల్లో వాలిపోయి క్లీనింగ్ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే ట్విన్ సిటీ గ్రీన్ సిటీగా మారిపోవడం ఖాయం.